హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీప్రియ వంటలు. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ కుడుములని మనందరం చేసేసుకుందాం. ముందుగా దలసరి బాండీలో 4 కప్పుల వరకు వాటర్ని వేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుని సిమ్లో ఉంచేసుకున్నానండి. పక్కన కొబ్బరి నవ్వు చేసుకుంటున్నానండి. మీకు చూపించిన కొబ్బరిని మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను. ఈ రవ్వని నేను ముందు రోజు బియ్యం కడిగిపెట్టి ఆరబెట్టేసుకున్న తర్వాత బరకుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను. ఈ రవ్వని ఈ బాండీలో వాటర్ మరుగుతున్నాయి కదండి. ఈ బాండీలో వాటర్ మరుగుతున్నప్పుడు 2 కప్పుల వరకు రవ్వని నేను వేసుకుంటున్నాను. 4 కప్పుల వాటర్ని వేసుకున్నాను కదా, 2 కప్పుల రవ్వని తీసుకుంటే సరిపోతుందండి. నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను. ఈ కుడుముల్లోనే కొబ్బరి నౌజు లోపల పెట్టుకుని లడ్డు చుట్టేసుకునేలాగా కొన్ని నార్మల్గానే లడ్డూలు చుట్టేసానండి. కొన్ని మోమోస్ టైపులో పిల్లలకి ఇష్టమయ్యేలాగా చేశాను. చాలా బాగా వచ్చినాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను నెయ్యి కూడా వేయకుండా చేస్తున్నానండి. ఈ విధంగా సిమ్లోనే ఉంచేసుకుని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. నాకు సాల్ట్ తక్కువ అవుతుందేమోనని నేను వేసుకుంటున్నాను. నేను ముందుగా వాటర్ మరిగించుకున్నాను కదండి, ఈ శనగపప్పును అప్పుడే వేసేసుకోవాలి. 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను, మర్చిపోయాను. నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ను ఆపేయండి. ఇప్పుడు కుడుముల లోపల కొబ్బరి నౌజు చేసుకుందాం అన్నాను కదండి, దానికోసం ఒక గిన్నెలో బెల్లం ఎక్కువగానే వేసుకున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టిన కొబ్బరి తురుమును కూడా వేసేసుకుంటున్నాను. ఇది దగ్గర పడుతున్నప్పుడు కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నానండి. ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు నెయ్యిని మనం వేసుకోవాలి. ఇప్పుడు కుడుముల కోసం ఉక్కబెట్టిన పిండి ఉంది కదండి, అది చల్లారిపోయి ఉంటుంది. ఈ లోపల మనం ఇడ్లీ పాత్రని తీసుకుని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ఈ విధంగా లడ్డూలను చుట్టేసుకున్నాను. ఉండల కింద చుట్టేసుకున్నానండి. కొన్ని ప్లెయిన్గా చుట్టేసుకున్నాను, కొన్ని ఏమో లోపల ఈ కొబ్బరి మిశ్రమాన్ని నేను పెట్టేసుకున్నాను. ఇదిగో ఈ విధంగా మోమోస్ను కూడా తయారు చేసేసుకున్నాను. పిల్లలకి ఇష్టంగా ఉంటే తింటారు కదండి. కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ఈ మోమోస్ మిషన్కి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి అప్పుడు మనం పిండిని ఈ విధంగా పెట్టుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ మోమోస్ మిషన్ కూడా నేను రీసెంట్గానే తీసుకున్నానండి. చాలా బాగుంది కదా. అసలు అందరూ ప్లెయిన్ కుడుములు మాత్రమే చేసుకుంటారండి. ప్లెయిన్ కుడుములతో పాటు ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఇలా కుడుములన్నీ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ ప్లేట్లో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్నాం కదా, మనం ఇప్పుడు సిమ్లో ఉంచేసుకుని పైన మూతని పెట్టేసుకుందాం. ఒక 15 నిమిషాల తర్వాత మనకి రెడీ అయిపోతుంది. అంటుకోకుండా ఉంటే ఉడికినట్టండి. మన చేతికి అంటుకుంటే గనక ఉడకలేనట్టు. ఈ విధంగా అంటుకోకుండా వస్తే గనక మన కుడుము అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.